ఈ గొలుసు మహేష్ గారిది. మహేష్ గారిదా? అవును. గుడిలో నేను ఆయన్ని సేవ్ చేశాను కదా, ఆ టైంలో ఆయన గొలుసు నా మెడలో పడింది. అవునా అమ్మా? ఆయన మెళ్ళలోంచి నీ మెళ్ళలోకి ఎలా వచ్చిందక్కా? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. ఆ కంగారులో ఆ టైంలో నేనిది గమనించలేదు. గమనించుంటే అప్పుడే తీసి ఆయనకో వాళ్ళకో ఇచ్చేసేదాన్ని. ఇప్పటికైనా ఏముందిలే, వాళ్ళిల్లు నాకు తెలుసు కదా, వెళ్ళి ఈ గొలుసు మహేష్ గారికి ఇచ్చేసొస్తా. అక్క, కాఫీ తాగి వెళ్ళు. అమ్మా శివంగి, ఎక్కడికమ్మా? ఏమైంది నాన్నా? మిత్ర, ఇప్పుడు శివంగి గొలుసు ఇవ్వడానికి వెళ్తే ఉత్తి పుణ్యానికి ఏం తప్పు చేయకుండా జయ మీద చేసుకున్న ఆవిడ గొలుసు నువ్వే దొంగతనం చేశావు, మేం పోలీస్ కంప్లైంట్ ఇస్తామని భయపడి తెచ్చిస్తున్నామని లేనిపోయిన గొడవ పెట్టుకుంటే? సుబ్బు, ఏమైంది? ఏం లేదమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. వద్దా అంటే? వద్దంటే వద్దమ్మా. అర్థం కాలేదు. వద్దు అంటే ఏంటి? ఈ గొలుసు వాళ్ళకి ఇవ్వద్దు అంటున్నావా? మనది కాని వస్తువు మన దగ్గర ఉండడం తప్పు కదా సుబ్బు. నిజమే, కానీ అక్కతో ఏదో చెప్పాలనుంది, కానీ చెప్పలేకపోతున్నావు కదా పెదనాన్న. అవునా? ఏంటి సుబ్బు, చెప్పు. నాతో చెప్పడానికి ఇంత ఆలోచన ఎందుకు? మరేం లేదమ్మా, ఏ కారణం లేనిదే ఏ సంఘటన జరగదంటారు. ఇది అలాగే అనిపిస్తుంది. క్లారిటీ మిస్ అయింది. ఎస్, డీటెయిల్డ్గా చెప్పు పెదనాన్న. ఈ గొలుసు నీ మెడలో, అది ఒక మనిషిని కాపాడుతున్న సమయంలో నీ మెడలోకి వచ్చి చేరిందంటే అంటే అది ఎలా చెప్పాలో. సింపుల్. ఈ చైన్ ఆయన మెళ్ళో నుంచి నీ మెళ్ళోకి షిఫ్ట్ అయింది అంటే ఈ చైన్ కి నీకు ఆయనకి ఏదో చైన్ లింక్ ఉండుంటుందని పెదనాన్న చెప్పాలనుకుంటున్నారు. అంతే కదా పెదనాన్న? అంతే అంతే. ఏంటంతే? పొరపాటుగా ఇది నా మెళ్ళలోకి వస్తే దానికో స్టోరీ అల్లేస్తారా? భలేవాడివే సుబ్బు. అలా కాదమ్మా, నేనేమి గొలుసు వాళ్ళకి ఇవ్వొద్దని చెప్పడం లేదు. ఇది నీ మెళ్ళలోకి ఎలా వచ్చిందో తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఒక టైం వస్తుంది. అప్పటిదాకా ఆగమంటున్నాను, అంతేనమ్మా. రాజీ, సుబ్బుకేమైందంటావ్? నీకర్థం కాలేదేమో, నాకర్థమైంది. ఏమర్థమైందే? ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ చైన్ ఇవ్వడం వల్ల లేనిపోని గొడవలు రావచ్చు కాబట్టి. ఏంటి సుబ్బు, అంతేనా? అంతేనమ్మా. సరే, నీ మాటే ఫిక్స్ చేసుకుంటా. ఇప్పుడు నేను ఈ గొలుసుని ఆయనకి ఇవ్వడం లేదు. మహేష్ వచ్చాడు. అమ్మా పక్కకు జరగండి అమ్మా, సార్ వస్తున్నారు. నువ్వు ఆగమ్మా. బాబు మహేష్, మహేష్, బాబు మహేష్, నువ్వు ఆగమ్మా.
బాబు మహేష్, నువ్వు ఆగు. అయ్యా ఒక్కసారయ్యా, నా మాట వినమ్మా, నువ్వు ఆగమ్మా. అయ్యా ఒక్కసారి